N777 న్యూస్ కి స్వాగతం. ఆ ఉద్యోగ రూపకల్పనకు మన ప్రతి మండలం ప్రతి నియోజకవర్గానికి కూడా జాబ్ మేళాలను పెట్టి వాళ్ళ నైపుణ్యత బట్టి వాళ్ళకి ఏ ఉద్యోగాలు అవసరం ఆ ఉద్యోగం కూడా ఏర్పరిచే విధానంలో మరి గౌరవనీయులు మన ప్రతిపక్ష శాసనసభ్యులైనటువంటి మన ఎమ్మెల్యే సత్యనారాయణ గారు మరి రాబోయే రోజుల్లో మరి ఏదో జాబ్ మీకు పొందే విధంగా విద్యార్థులు అందరూ కూడా మీకు సహకరిస్తారని చెప్పి మీరు మంచి విద్యార్థులతో మరి ఈ ఇంటర్వ్యూలో పాల్గొనడానికి తెలియజేస్తూ ముఖ్య అతిథి చేసినటువంటి మనందరి అభిమాన నాయకురాలు ప్రతిపక్ష సంస్థలు సత్యనారాయణ గారికి వేదిక పైనటువంటి జనసేన నాయకులు బాబీ గారు, ఎంపీపీ బుజ్జి గారు, పెద్దబాబు గారు, సోదరులు నారాయణ స్వామి గారు, వేదిక మోహన్ గారు, వేదిక మీద ఉన్నటువంటి ఏలేశ్వరపట్నం మరియు మండలానికి చెందినటువంటి ఎన్డీఏ కూటమి నాయకులకు ఈ కార్యక్రమంలో అటెండ్ అయినటువంటి నిరుద్యోగ యువకులందరూ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ మన ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు నిర్వహిస్తున్న ఈ జాబ్ మేళాకి నాతో పాటు విచ్చేసి వేదిక మీద ఉన్న మన జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోదరులు కిరణ్ గారికి, ఏలేశ్వరం మండల పరిషత్ అధ్యక్షులు బాబీ గారిని, మన గొల్లపల్లి బుజ్జి గారికి, పెద్దబాబు గారికి, మోహన్ గారికి, అదేవిధంగా మన ఏలేశ్వరం మండల ఎంఆర్ఓ గారికి, గోపి గారికి, శ్రీని గారికి, మన ఏలేసిన వివిధ కంపెనీలకు సంబంధించిన రిప్రజెంటేటివ్స్కి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ జాబ్ మేళాకి ఎంతో ఆశగా మాకు ఒక ఉపాధి లభిస్తుంది అని వచ్చిన సోదర సోదరి మనందరికీ కూడా నా ఆశీస్సులు, నా బెస్ట్ ఆఫ్ లక్ కూడా చెప్తున్నాను. అదేవిధంగా ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా వారికి నా హృదయపూర్వక నమస్కారాలు. చాలా సంతోషం. నేను మా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏర్పాటు చేసుకున్న జాబ్ మేళా ఇక్కడ ఏలేశ్వరం నగర పంచాయతీలో అన్నది ఏర్పాటు చేయడం అన్నది నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఏదైతే ఎలక్షన్లో మేమందరం ఒక నినాదంతో మా నాయకులు అందించిన అండతో మేము ఆ నినాదంతో నిరుద్యోగ యువతలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాం అని మేనిఫెస్టోలో కూడా ఒకటిగా పెట్టుకుని మేము ఎలక్షన్ క్యాంపెయినింగ్ చేయడం జరిగింది. ఎలక్షన్లో ఇచ్చిన మేనిఫెస్టోలో ఇచ్చిన అన్నీ కూడా ఈ సంవత్సర కాలంగా ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ మా నాయకుల అండదండలతో మేము కూడా మా నియోజకవర్గంలో ప్రతి మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి పథకాన్ని ఒక్కొక్కటిగా అమలుపరుచుకుంటూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ముఖ్యంగా మా నాయకులు ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో ముందుగా ఈ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా నిరుద్యోగులకు ఒక నైపుణ్యం పెంపొందించాలని వివిధ చోట్ల వాటిని ఒక కార్పొరేషన్లో వాటికి ఈ స్కిల్ డెవలప్మెంట్ సంబంధించిన అంశాలని ట్రైనింగ్లు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీని ద్వారా వారు ఇచ్చిన ఆ నమ్మకంతో మేము కూడా పలు చోట్ల చాలామందికి వీళ్ళకి అమరావతిలో జరిగేట్లకి కూడా పంపించడం జరుగుతుంది. ఇలా వారు ఆ రోజు చెప్పినట్టు ఏదైతే మేము మా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మేము నెరవేరుస్తాం. ఇందాక మొదలు చెప్పినట్టు జాబు రావాలంటే బాబు రావాలని ఒక నినాదం కూడా ఆ రోజు మేము చెప్పడం జరిగింది. ఆ మాట నిలబెట్టుకుంటూ మా నాయకులు కూడా ఈ నిరుద్యోగ యువతలకు ఏదో ఒక అవకాశం కల్పించాలి, ఉపాధి కల్పించాలని చెప్పడం జరిగింది. మొట్టమొదటి సంతకం కూడా డిఎస్సి అన్నది దాని తొలి సంతకం కూడా మా నాయకులు చేయడం జరిగింది. ఇలా మీ అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నిరుద్యోగ యువతకి అందరికీ ఒక ఉపాధి కల్పించడం అనేది రాబోయే కాలంలో కూడా జరుగుతుంది. ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ కంపెనీకి సంబంధించిన వీరందరికీ కూడా ఈ సందర్భంగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్క అర్హత ఉన్న నిరుద్యోగ యువతకి దీని ద్వారా ఇలాంటి ఫ్యూచర్లో కూడా ఇంకా ఏర్పాటు చేసుకుని ప్రతి ఒక్కరికి మనం నా నియోజకవర్గంలో ఉన్న నిరుద్యోగ యువతకి అందరికీ ఉపాధి అవకాశాలు కల్పించడానికి మీకు మాకు సహకరించాలని వారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఇక్కడికి వచ్చిన ఈ నిరుద్యోగ యువత మీ అందరికీ నేను చెప్పేది ఒకటే, ఏదో డిగ్రీ చదివేస్తాం, బిఎస్సీ చేస్తాం, లేదంటే ఇంజనీరింగ్ చేస్తాం అని కాదు. ఒక పక్క డిగ్రీ చదువు అనేది స్కిల్ డెవలప్మెంట్ అనేది కూడా చాలా ముఖ్యం. మనకున్న స్కిల్స్ని బట్టే మనం ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా దాన్ని బట్టి మనకున్న నైపుణ్యాన్ని బట్టి మనం అర్హతను బట్టి ఉద్యోగం అనేది లభిస్తుంది. వెళ్ళిన చోటల్లా ప్రతిసారి మనకు ఉద్యోగం వచ్చేస్తుందని కాదు, వచ్చిన వారికి సంతోషం, రాని వారికి మనం ఇంకా ఎంత డెవలప్ చేసుకోవాలి, మన స్కిల్స్ ఇంకా ఎంత చేసుకుంటే మనం
దీనికి అర్హత అవుతాము అన్నది కూడా ఒకసారి ఆలోచించుకుని మీరు వచ్చేసిన ఏదో ఉద్యోగం వచ్చింది మనం చేసేసుకోవచ్చు అని కాదు, ఇంకా పైకి వెళ్ళడానికి ఇంకా మన స్కిల్స్ ఎంత డెవలప్ చేసుకోవాలన్నది కూడా మీరు ఆలోచించుకోవాలి. ఒక పక్క జాబ్ చేస్తూనే ఇంకా ముందుకు వెళ్ళడానికి ఫ్యూచర్లో మీరు అందరూ కూడా ఆ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి. లాంగ్వేజెస్ని కూడా మనం ప్రతి దీనికి ఉన్న స్కిల్స్ ఒకటే కాదు, లాంగ్వేజెస్ మీద కూడా పట్టు అనేది సంపాదించాలి. ఈరోజు తెలుగు అన్నది కాకుండా ఇంగ్లీష్, హిందీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. దీని మీద కూడా మీ అందరూ పట్టు సాధించాలని ప్రతి ఒక్కరికి, ఇప్పుడున్న నిరుద్యోగులకే కాదు చదువుకునే విద్యార్థులకు కూడా నేను చెప్పేది ఇదే. మనం నైపుణ్యం సంపాదించుకుని మనం చుట్టుకున్న డిగ్రీతో మనం బయటికి వెళ్ళిన రోజున ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ఉద్యోగం అన్నది వస్తుంది, మనకు ఒక ఉపాధి లభిస్తుంది. దాని ద్వారా మనం ఇంకా ముందుకు వెళ్ళి పైకి ఎదగడానికి అవకాశం ఉంటుందని మీ అందరికీ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినందుకు ఇక్కడ ఉన్న ఉపాధ్యాయ సిబ్బందికి మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా ప్రతి ఒక్క